శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీ యోగ వాసిష్టము. నవమ సర్గః. వాల్మీకి మహర్షి స్నేహాకుల నేత్రములతో దశరథుడు పలికిన వాక్యములను విని విశ్వామిత్రుడు కోపమున ఇట్లు పలికెను. మీ పని వనర్చెదనని ప్రతిజ్ఞనునర్చి దానిని భంగపరుస్తున్నావు. ఈయది సింహము లేడి కాగోరుచున్నట్లున్నది. ఇట్టి విపరీత కార్యము రఘువంశమున పుట్టిన వారికి తగని పని. చంద్రుని నుండి ఉష్ణకిరణములు వెలువడవు. దశరథ, నీకీ పని వనర్పజాలని ఎడల నేను వచ్చినట్లే వెడల్చున్నాను. నీవు ప్రతిజ్ఞాభంగమనర్చి బంధువులతో సుఖముగా ఉండుము. విశ్వామిత్రుడిట్లు కోపింప భూమండలమంతయును కంపించెను. దేవతలు భయమునందిరి. ధైర్యశాలియు సువ్రతుడును బుద్ధిమంతుడును నగు వశిష్ఠుడు విశ్వామిత్రుని కోపించిన వానిగా నెరిగి దశరథునితో ఇట్లు పలికెను. వశిష్ఠుడు, ఇక్ష్వాకు కులమున జనించిన ధర్మమూర్తివి నీవు. ముల్లోకములనున్న గుణవంతుల గుణములన్నీయు నీవి. ధైర్యశాలివి, సువ్రతుడవు. నీ ధర్మకీర్తి త్రిలోక ప్రసిద్ధము. ఇట్టి నీవు ప్రతిజ్ఞాహాని వనర్చుట తగని పని. స్వధర్మమును పాలింపుము, ధర్మమును త్యజింపకుము. మునివరుని ఆజ్ఞను అనుసరించుము. వనర్తునని ప్రతిజ్ఞ వనర్చి వనర్పకపోయినా ఇష్టాపూర్త ధర్మమును పోగొట్టుకొందువు. అందువలన రాముని వసంగుము. ఇక్ష్వాకు కులమున జనించిన దశరథుడే మాట నిలబెట్టుకొనినచో ఇంక ఇతరుల మాట ఏమి? మీ అట్టివారు చూపిన ఆచరణను అనుసరించి జనులు శాస్త్ర మర్యాదకు లోబడుదురు. ఇట్టి మర్యాద ఉల్లంఘించుట నీకు పాడి కాదు. ఈ పురుషసింహునిచే రక్షింపబడు వ్యక్తిని అతడు యుద్ధమును నేర్పరి కానిమ్ము కాకపోనిమ్ము. దేవలోకమున అగ్నిచే రక్షింపబడు అమృతమును ఇతరులు చేరలేనట్లు కన్నెత్తి చూడజాలరు. ఈ ముని రూపుదాల్చిన ధర్మము. తపస్వి శ్రేష్ఠుడు. బుద్ధిబలమున లోకోత్తరుడు. తపస్సునకు ఆశ్రయస్వరూపుడు. అతడు నానావిధ అస్త్రములను ఎరుగును. ఇతడెరిగినన్ని అస్త్రములను ఇతరులెవ్వరునూ ఎరుగపోరు. దేవ, రాక్షస, నాగ, యక్ష, గంధర్వ, అసుర, ఋషి ప్రపంచమంతయు కలిసినను విశ్వామిత్రునకు ఈడు కాదు. విశ్వామిత్రుడు పూర్వము రాజ్యాధిపత్యం అందినప్పుడు కృశాశ్వుడు దుర్జయములగు అస్త్రములను ఇతనికి ప్రసాదించెను. ఈ అస్త్రములు సంహార కార్యమున రుద్రుని పోలినవి, వీర్యవంతములు. దీప్తిశాలియు మహాతేజుడు నగు విశ్వామిత్రుని అనుచరులు జయ, సుప్రభ దక్షుని పుత్రికలు, కృశ్వాశ్వుని భార్యలు. వీరికి 9 పుత్రులు కలిగిరి. వీరందరూ అస్త్రదేవతలు. జయ భర్తృవరణ వరం పొంది అసురుని వినాశార్థము 7 పుత్రులను గనెను. వీరు కామచారులు, కార్యనిర్వహణ సమర్థులు. సుప్రభ మరి 7 పుత్రులను గనెను. వీరు బలిష్ఠులు, అజేయులు, తీక్ష్ణాకారులు. వారి నామము సంఘర్షులు. విశ్వామిత్రుడు అట్టి బలము కలవాడు. అందువలన రాముడు అరుగునని వికలమతివి అవవలదు. మహాసత్వుడగు విశ్వామిత్రుడు దగ్గరనున్న మృతింపనున్న పురుషుడు కూడా అమరత్వమునందును. అందువలన మూఢుని వలె ఆతురపడవలదు. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున నవమ సర్గము. దశమ సర్గః. వాల్మీకి మహర్షి వశిష్ఠుడిట్లు పల్కగా విని సంతోషించి రామలక్ష్మణులను తోడ్కొని రమ్మని దవ్వారికునకు ఆజ్ఞాపించెను. దశరథుడు, ప్రతిహారి వీరుడును సత్యపరాక్రముడును నగు రాముని లక్ష్మణునితో తీసుకొని రమ్ము, పుణ్యకార్యమున్నది. ఇట్లు దశరథునిచే ఆజ్ఞాపింపబడి లోని కరిగి నిమిషములో తిరిగి వచ్చి దవ్వారికుడు ఇట్లు పలికెను. దేవా, వినిర్జిత శత్రు రాత్రి 9 పద్మమున కూర్చొని ఉండినట్లు రాముడు విషణ్ణుడై గృహమున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడే వచ్చుచున్నాను పద అని వచించుతూ చింతాపరుడైనాడు. ఖిన్న మనస్కుడగు రాముడు ఇతరుల కడ ఉండగోరుట లేదు. ఇట్లా అతడు పల్కగా అతని వెంట అరుదించిన రాముని అనుచరుని ఆశ్వాసించి క్రమముగా నిట్లు ప్రశ్నించెను. రాముడెట్లు ఏ విధమున ఉన్నాడు అని ప్రశ్నింప రామసేవకుడు ఖేదముతో ఇట్లు పలికెను. రాముడు దుఃఖవశమున కృశ శరీరుడైనాడు. మేమును కృషించి ఎట్లో ఈ శరీరమును తాల్చి ఉన్నారము. బ్రాహ్మణులతో కూడి తీర్థయాత్ర వనర్చి వచ్చిన నుండి
రాముడు ఖిన్న మనస్కుడై ఉన్నాడు. మేము ప్రార్థించి ప్రయత్నముల సల్పిన నిత్యకృత్యములను ఒక్కొక్కప్పుడు అనర్చును, మరొకప్పుడు అనర్చడు. ప్రభు స్నాన, దేవతార్చన, దానాది విషయములలో అతని మనస్సు లేదు. బ్రతిమాలినను కడుపు నిండునట్లు అన్నము కూడా తినుటలేదు. వర్షధారలతో క్రీడించు చాతకము వలె అంతఃపుర కాంతలతో ఉయ్యలలు ఊగుటలేదు. రాజా, భోగాంతమున స్వర్గము నుండి పడబోవు వానికి స్వర్గసుఖముల ఆనందమును కూర్పజాలనట్లు మాణిక్య ముకులముతో కూర్పబడిన కేయూర కటకములు రామునికి ఆనందమును కొలుపుటలేదు. క్రీడించుచున్న వనితల చుట్కులతోనూ పూల గాలులతోనూ శోభిల్లు లతాగృహములలో కూడా రాముడు విషాదమునందుచున్నాడు. రాజ్యభోగ్యములను, రుచికరములను, మనోహరములను, మృదులములు నగు వానింకాంచియు అతడు దుఃఖితుడగును, కనుల నీరుబుకును. హావభావములతో నృత్యమనురించు పురాంగనల కాంచి దుఃఖదాయనులగు వారెవరు అని నిందించును. పిచ్చివాని వలె ఉత్తమములగు స్నాన, భోజన, ఆసన, శయన, యాన, విలాస ద్రవ్యములను నిందించును. సంపదలు, ఆపదలు, భవనములు, కోర్కెలు, వీటితో పని ఏమి? ఇవన్నీయు అసారములు అని పలికి ఊరకుండును. పరిహాసములను పాల్గొనడు, భోగాసక్తుడవడు, పనులను వనర్పడు, మౌనమును మాత్రమే అవలంబించి ఊరకుండును. లేడి అరణ్య వృక్షములను ఆనందింపచేయజాలనట్లు ఊగులాడు ముంగురులు గల చెపల నయనలు రాముని ఆనందింపచేయజాలకున్నారు. అడవి మనుషునికి అమ్ముడుపోయిన వానివలే రాముడిప్పుడు జనశూన్య ప్రదేశములను, నదీ తీరములందునను, వన మధ్యమునను ఉండగోరుచున్నాడు. రాముడిప్పుడు అన్నపానాదుల ఎడంగల విరక్తించేసి పరివ్రాజకుడగు యతిని పోలుచున్నాడు. అతడేకాగ్రచిత్తుడై ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఉండును. హాస, గాన, రోదనాదులను నొనర్పడు. శూన్య మనస్కుడై చెక్కిలిపై చేతి నుంచి పద్మాసనమున ఊరక కూర్చొని ఉండును. అతనికి అభిమానం లేదు, రాజవ కోరిక లేదు, సుఖదుఖములందు హర్షశోకములందడు. అతడెందులకు చరించునో, ఏమొనర్చునో, దేనిని చింతించునో, దేనిని వెదుకునో, ఎట్లు వెదకునో మేమెరంగము. రోజు రోజునకు అతడు కృషించుచున్నాడు, రోజు రోజునకతడు పాలిపోవుచున్నాడు. వైరాగ్యం అంతకంతకెక్కుడగుచున్నది. అతని స్థితి శిశిర ఋతువునందలి వృక్షము వలేనున్నది. అతని అనుచరులకు లక్ష్మణ శత్రుఘ్నుల స్థితియు ఇట్లే ఉన్నది. వారు అతని ప్రతిబింబం అన్నట్లుగా ఉన్నారు. సామంతులు, తల్లులు మాటిమాటికి ప్రశ్నింపగా ఏమీయూ లేదని ఊరకుండు. విషయేంద్రియ సంయోగం వలన కలుగునవియు దుఃఖాంతములను, క్షణికములను నగు భోగముల మనస్సుంచకుము అని ప్రక్కనుండు మిత్రునకు ఉపదేశించును. వినోద భవనమున ఉన్న సౌందర్యవతులగాంచి సంతోషించుట అట్లుండా వారిని మృత్యువట్లుగాంచును. మోక్షపదమునకు ఉపయోగింపని ప్రయత్నములలో ఆయువు వ్యయింపబడుచున్నది అని మధురమును స్ఫుటమును నగు రీతి మాటిమాటికి పాడుచుండును. సామ్రాట్టువు కమ్ము అని ప్రక్కన ఉన్న అనుజీవి పలికిన పిచ్చివాని వలె వాగుచున్నాడే అనుకొని అన్యమనస్కుడై నవ్వుకొనును. మాటలాడిన వినడు, ఎదురునున్న వస్తువుల కాంచడు, మంచి వస్తువులంగుడా తిరస్కార భావమున పరికించును. ఆకాశమను సరోవరమున ఆకాశ పద్మము యొక్క ఉనికి అసంభవమైనట్లు ఈ మనస్సను తత్కల్పిత సృష్టియు అళీకములు. ఈ సంగతిని అతడు గ్రహించి ఉండుట వలన సామాన్యులకు ఆశ్చర్యము కలిగింపజేయు విషయములు అతనికి అచ్చెరువును కల్పింపచాలకున్నవి. జలధారలు పెనురాతి బండను భేదింపలేనట్లు అతడు కాంతాజన మధ్యమున ఉన్నను మన్మథబాణములు అతని భేదింపలేకున్నవి. ధనమును ఆపదలకు పుట్టిల్లుగా దలంచి అర్ధులకిచ్చి వైచుచున్నాడు. ఇది ఆపద, ఇది సంపద అను భావములు కల్పనామయమగు మనస్సున జనించిన మోహము అను నీ అర్థమునిచ్చు శ్లోకముల పఠించును. చచ్చి తిని నాకు గతి లేదు అని రోధించియు జనులు వైరాగ్యమును పడయకున్నారు, ఆశ్చర్యము అని నుడువుచుండును. రఘుకులారణ్యశాల వృక్షమగు రాముడు ఇట్టి స్థితిని పొంద మేమును కిన్నులమైతిమి. మహారాజా, ఇట్టి రామునితో ఏమొనర్పవలసినదియు తెలియజాలకున్నాం. మరి మీరే గతి. ప్రభు, క్షత్రియుడే గాని బ్రాహ్మణుడే గాని రాజనీతి మొదలగు విషయములను ఉపదేశింపబూనిన వారి వాక్యములను విలువలేనట్లు ధీరభావమున తిరస్కరించును.
బహువిధముల బహిర్దృష్టికి కన్పడు ఈ జగత్తు లేదు, మిథ్య, స్థూల బుద్ధికి గోచరమగు అహంకారము కూడా ఇట్టిదే అని నిర్ణయించుకొని తత్వజిజ్ఞాసువై ఉన్నాడు. శత్రుమిత్రులు, కష్టసుఖములు, రాజ్యము, తల్లి, శరీరము ఇత్యాదులకు బాహ్య విషయములను అతడు లక్షించుటలేదు. అతనికి ఆశ లేదు, ప్రయత్నము లేదు, శాంతి లేదు. అతడు మూఢుడు కాదు, లేక ముక్తుడునూ కాదు. అందువలన మేమందరము మిక్కుటముగా విచారించుచున్నాం. ధనము తోడను, తల్లుల తోడను, రాజ్యము తోడను, ప్రయత్నముల తోడను పని ఏమని నిశ్చయించుకొని ప్రాణముల త్యజింపనున్నాడు. అనావృష్టి చాతకమునకు ఉద్వేగకరమైనట్లు రాజ్యము, భోగములు, తల్లిదండ్రులు, జీవితము అతనికి ఉద్వేగకరములైనవి. మీ పుత్రునికిట్టి విపత్తు ఘటిల్లినది, శాఖా ప్రశాఖలతో పెరుగనున్నది. దీనిని దూరమునర్ప ప్రయత్నింపుడు. ఇట్టి రాముడు పరిపూర్ణ విభవములతో కూడిన సంసారమును కృత్రిమ వేషమును దాల్చిన దానిగా ఎన్ని విషము వోలే కాంచుచున్నాడు. అతని మనస్సును సంసారమునకు మళ్లింపగల మహామహులెవరైనా ఈ ప్రపంచముననున్నారా? భాస్కరుడు అంధకారమును పోగొట్టి తన పేరును సార్థకమనర్చునట్లు రాముని హృదయమునందలి మోహమును పోగొట్టి తన ఉపదేశమును సార్థకమనర్చుకొనగల మహాత్ములు ఎవరైనా కలరా? ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున 10వ సర్గము. జై శ్రీరామ్.